శతమానం భవతి తెలుగు రాష్ట్ర ప్రజలకు మరియు అంతర్జాతీయ న్యాయ దినోత్సవ శుభాకాంక్షలు. ఈ శుభాకాంక్షలు మీకు తెలుపుతున్నారు పినకన అజయ్ కుమార్, న్యాయవాదుల సంఘం అధ్యక్షులు. గౌరవ శ్రీ న్యాయమూర్తులకు, సహా న్యాయవాదులకు, కోర్టు సిబ్బందికి మరియు కోర్టు మిత్రులకు, శ్రేయోభిలాషులకు అందరికీ అంతర్జాతీయ న్యాయ దినోత్సవ శుభాకాంక్షలు. ఈ శుభాకాంక్షలు మీకు తెలుపుతున్న వారు పినకన అజయ్ కుమార్, న్యాయవాదుల సంఘం అధ్యక్షులు, టెక్కలై. ఈ సంవత్సరం జూలై 17న ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ న్యాయ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటారు. అంతర్జాతీయ న్యాయ దినోత్సవాన్ని అంతర్జాతీయ క్రిమినల్ జస్టిస్ దినోత్సవం కూడా అని పిలుస్తారు. దీనిని అంతర్జాతీయ క్రిమినల్ జస్టిస్ వ్యవస్థకు గుర్తింపుగా జరుపుకుంటారు. అంతర్జాతీయ నేరాలకు న్యాయం జరిగేలా చేయడం, అంతర్జాతీయంగా జరిగే క్రిమినల్ జస్టిస్ కు మద్దతు ఇచ్చేలా ప్రోత్సహించడం మొదలైనవి ఈ దినోత్సవం ముఖ్య ఉద్దేశాలు. దీని యొక్క చరిత్ర ఒక్క అమాయకుడికి కూడా అన్యాయం జరగకూడదన్న సూత్రం న్యాయ వ్యవస్థకు పునాది. అంతర్జాతీయ క్రిమినల్ జస్టిస్ ఏర్పాటుకు గుర్తింపు చర్యగా ప్రతి ఏటా ప్రపంచవ్యాప్తంగా జూలై 17న అంతర్జాతీయ న్యాయ దినోత్సవం జరుపుకుంటున్నారు. ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు ఏర్పాటుకు కారణమైన ఒడంబడిక రోమ్ స్టాట్యూ వార్షికోత్సవం కారణంగా జూలై 17వ తేదీని ఇంటర్నేషనల్ జస్టిస్ డే కోసం ఎంచుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఈ రోజున అంతర్జాతీయ క్రిమినల్ జస్టిస్ ను ప్రోత్సహిస్తూ ముఖ్యంగా ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టుకు మద్దతుగా అనేక కార్యక్రమాలు చేపడతారు. దీని యొక్క లక్ష్యాలు న్యాయం కోసం మద్దతు ఇవ్వాలనుకునే ప్రతి ఒక్కరిని ఏకం చేయడం, బాధితుల హక్కులను కాపాడటం, తీవ్రమైన నేరాలను నివారించడం, మన భారత రాజ్యాంగాన్ని పరిశీలించినట్లయితే ఆర్టికల్స్గా, పార్ట్స్గా అనగా విభాగాలుగా, షెడ్యూళ్లుగా కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం 448 ఆర్టికల్లు, 25 విభాగాలు, 12 షెడ్యూళ్లను భారత రాజ్యాంగం కలిగి ఉంది. రాజ్యాంగం అమల్లోకి వచ్చిన మొదట్లో 395 ఆర్టికల్స్ ఉండగా ఆ సంఖ్య తరువాత 448కి పెరగగా విభాగాలు 22 నుండి 25కు, షెడ్యూళ్లు 8 నుండి 12కు పెరిగాయి. రాజ్యాంగ సవరణల ద్వారా వీటిని రాజ్యాంగంలో చేరుస్తారు. ఇప్పటి వరకు మన రాజ్యాంగం 100 సార్లు సవరించబడింది. ఆర్టికల్ అనగా ఒక విషయంపై రూపొందించబడిన ప్రత్యేక చట్టం. ప్రస్తుతం మొత్తం 448 ఆర్టికల్స్ రాజ్యాంగంలో ఉన్నప్పటికీ చివరలో ఉన్న ఆర్టికల్ మాత్రం 395వ ఆర్టికల్. ఇది ఎలా అంటే అదనంగా చేర్చబడే ఆర్టికల్ సంఖ్య తరువాత ఒక ఆంగ్ల అక్షరం ఉంటుంది. ఉదాహరణకు 21A ఆర్టికల్. 21వ ఆర్టికల్ జీవన రక్షణ మరియు వ్యక్తిగత స్వేచ్ఛ గురించి రూపొందించబడగా ఆ తర్వాత చేర్చబడిన 21A ఆర్టికల్ ప్రాథమిక విద్యను పొందే హక్కు గురించి రూపొందించబడింది. ఇవి రెండు వేర్వేరు స్వభావం కలిగిన ఆర్టికల్స్. ఆర్టికల్ సంఖ్య తర్వాత క్యాపిటల్ ఆంగ్ల అక్షరం ఉన్నట్లయినా ఆ ఆర్టికల్ ప్రధానమైనదని గుర్తుంచుకోవాలి. అలా కాకుండా ఆర్టికల్ సంఖ్య తర్వాత బ్రాకెట్ ఉండి దాంట్లో చిన్న ఆంగ్ల అక్షరం ఉన్నట్లయినా అది ప్రధానమైన ఆర్టికల్కు అనుబంధమైనదని భావించాలి. ఉదాహరణకు ఆర్టికల్ 116 ప్రధానమైనది కాగా 116A అనునది ఆర్టికల్ 116కు ఒక అనుబంధం. ఇక రాజ్యాంగ విభాగాలను పరిశీలిస్తే ఒక పాఠ్యపుస్తకంలో వివిధ పాఠ్యాంశాల మాదిరిగా వీటిని మనం భావించాలి. ఒక్కో విభాగం ఒక్కో అంశానికి సంబంధించినదిగా ఉంటుంది. ఉదాహరణకు 3వ విభాగం ప్రాథమిక హక్కులకు సంబంధించి ఉంది. దీంట్లో 12 నుండి 35 వరకు ఆర్టికల్స్ ఉన్నాయి. అలాగే 4వ విభాగం ఆదేశిక సూత్రాల గురించి, 5A విభాగం
ప్రాథమిక విధుల గురించి వివరిస్తాయి. రాజ్యాంగంలో ప్రస్తుతం 12 షెడ్యూళ్లు ఉన్నాయి.